హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం స్టీల్ స్టాక్స్ అనేవి రీసెంట్గా కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. లైక్ టాటా స్టీల్ కానివ్వండి, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానివ్వండి, సేల్ కానివ్వండి, అలాగే మెటల్ స్టాక్స్ హిండాల్కో, ఎన్ఎండిసి, చాలా స్టాక్స్ అనేవి మెటల్ స్టాక్స్ కానివ్వండి, స్టీల్ స్టాక్స్ కానీ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది అనమాట. సో ప్రస్తుతం ఏదైతే కొంత మీరు కనుక హై లెవెల్స్ దగ్గర బై చేస్తుంటే కనుక ప్రస్తుతం ఏ లెవెల్స్ దగ్గర మనం కొంత యావరేజ్ చేసుకోవచ్చు, లేదా పొజిషన్స్ హోల్డ్ చేయాలా, లేదా అలాగే ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుందాం అనుకుంటే ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి అంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో మనం ఏదైతే కొన్ని స్టీల్ స్టాక్స్ అనేవి కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి, సో ఆ స్టీల్ స్టాక్స్ కానివ్వండి, మెటల్ స్టాక్స్ కానివ్వండి కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. సో మీరు కనుక కొంత హై లెవెల్స్ దగ్గర కనుక బై చేస్తుంటే కనుక ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర మనం పొజిషన్ హోల్డ్ చేయాలా లేదా ఎగ్జిట్ అవ్వాలో చూద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా ఒకవేళ ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే ఏ లెవెల్స్ దగ్గర తీసుకోవడం బెటర్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్లో కూడా మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మెయిన్గా టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సేల్ అలాగే ఎన్ఎండిసి ఈ 4 స్టాక్స్లో చూద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా స్టీల్ అనమాట. సో టాటా స్టీల్ మనం అరౌండ్గా 1200 రూపీస్ దగ్గర కూడా మనం డిస్కస్ చేసాం. సో షార్ట్ టర్మ్ కూడా 1200 రూపీస్ దగ్గర ఇచ్చాను స్టాక్ని. సో అది కంటిన్యూస్గా 1500 రూపీస్ దాకా వెళ్ళింది. బట్ ఆ లెవెల్ దగ్గర అరౌండ్గా కన్సాలిడేట్ అయ్యి అక్కడి నుంచి బ్రేక్ అయ్యి కంటిన్యూస్గా ఫాలో అవుతుంది అనమాట. లాస్ట్ 2 డేస్ నుంచి కూడా కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. ఏదైతే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఫాలో అవుతున్నాయి. దాంతోపాటు ఈ స్టాక్స్ కూడా మెటల్ స్టాక్స్ కూడా కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. సో ఈరోజు మనం చూస్తే కనుక మేజర్ సపోర్ట్ కూడా బ్రేక్ అయింది ఫ్రెండ్స్. ఒకవేళ రేపు పొద్దున ఇంకా కూడా ఫాల్ కంటిన్యూ అవుతుంటే ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదనమాట. ఒకవేళ మీరు కొంత హై లెవెల్స్ దగ్గర లైక్ 1450 లెవెల్స్ దగ్గర కానీ 1500 లెవెల్స్ దగ్గర కనుక బై చేస్తుంటే కనుక మీ వ్యూ కనుక లాంగ్ టర్మ్ అయితే కనుక హోల్డ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. లేదు మీ వ్యూ కనుక షార్ట్ టర్మ్ అయితే కనుక కొంత స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసి ఎగ్జిట్ అవ్వడం బెటర్. లేదు అంటే ఫాల్ అవుతుంటే, లేదు కొంత రివర్సల్ అనేది కనిపిస్తే కనుక మనం స్టాక్స్ని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. బెస్ట్ లెవెల్స్ ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయకపోవడం అంత మంచిది కాదు ఫ్రెండ్స్. ఇంకా కూడా స్టాక్స్ పడిన తర్వాత ఏదైతే 1200, 1250 లెవెల్స్ అనేవి టాటా స్టీల్ బెస్ట్ లెవెల్స్ అనమాట మనం బై చేయడానికి. సో ఇంకో కూడా ఒక 100 పాయింట్స్, 120 పాయింట్స్ అలా కరెక్ట్ అవ్వనివ్వండి. కరెక్ట్ అయిన తర్వాత 1200, 1250 లెవెల్స్ ఈ మధ్యలో 1200 నుంచి 1230 లెవెల్స్ మధ్యలో మనం ఈ స్టాక్ని బై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ ఉంది. సో స్టాక్ పడిన తర్వాత మేబీ ఏదైతే ఈ ఎక్స్పైరీలో చాలామంది షార్ట్ పొజిషన్స్ కూడా తీసుకొని ఉండొచ్చు. సో స్టాక్ పడిన తర్వాత ఈ ఎక్స్పైరీ కూడా కంప్లీట్ అయిపోతే, మంత్లీ ఎక్స్పైరీ కంప్లీట్ అయిపోతే కొంత రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా మార్కెట్లో ఏదైనా పాజిటివ్ మూమెంట్ వస్తే కనుక ఈ స్టీల్ సెక్టర్ స్టాక్స్లో కూడా రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు పడుతుంటే వెయిట్ చేయండి. వెయిట్ చేసి 1200 నుంచి 1230 లెవెల్స్ అనేవి టాటా స్టీల్ చాలా మంచి సపోర్ట్ లెవెల్స్ అనమాట. ప్రీవియస్గా మనం ఈ లెవెల్స్ దగ్గర డిస్కస్ కూడా చేసాం. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనం ఒక అప్ టు 1500, 1600 లెవెల్స్ అని చెప్పుకున్నాం. బట్ 1500 దాటి అక్కడ సస్టైన్ అవ్వక ప్రస్తుతం పడుతున్నాయి అనమాట. సో అరౌండ్ 300 పాయింట్స్ ర్యాలీ ఇచ్చే మరి ఇప్పుడు పడుతున్నాయి. సో మీరు కనుక ఏదైతే హై లెవెల్స్ దగ్గర కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక సో వెయిట్ చేయడం బెటర్. మంచి స్టాకే టాటా స్టీల్. సో ఎగ్జిట్ అయిపోవడం కన్నా కూడా హోల్డ్ చేయడం బెటర్. ఇంకొంత క్వాంటిటీ కావాలనుకుంటే యావరేజ్ అనేది చేసుకోండి. 1200, 1230 లెవెల్స్ దగ్గర యావరేజ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే ఈ లెవెల్స్ అనేవి బెటర్ ఫ్రెండ్స్. లేదు మార్కెట్లో ఏమైనా పాజిటివ్ మూమెంట్ వచ్చి, ప్రస్తుతం మార్కెట్ కూడా నెగిటివ్ ఉంది, మార్కెట్లో ఏమైనా పాజిటివ్ మూమెంట్ వచ్చి ఈ స్టాక్ కూడా 1 or 2 డేస్ కొంత ర్యాలీ ఇస్తుంటే అప్పుడు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు. లేదు 1200 నుంచి 1230 అనేది కొంత బెటర్ లెవెల్స్ ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట టాటా స్టీల్. అలాగే మనం చూస్తే కనుక జేఎస్డబ్ల్యూ స్టీల్లో కూడా సో కంటిన్యూస్గా ఫాల్ అనేది చూస్తున్నాం అనమాట. అరౌండ్ 760, 770 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. ప్రస్తుతం మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది. బట్ ఒకవేళ రేపొద్దున ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా స్టాక్స్, మెటల్ స్టాక్స్ పడుతుంటే కనుక ఈ స్టాక్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు ఈ రోజు కూడా ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. రేపు పొద్దున కొంత ఏమైనా పాజిటివిటీ కనిపిస్తే 1 or 2 డేస్ పాజిటివ్ క్యాండిల్స్ చూడండి 1 డే టైం ఫ్రేమ్లో. ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. లేదు అనుకుంటే 700 అబోవ్ మనకి 710 రూపీస్ అలా వెళ్ళిన తర్వాత అది బ్రేక్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. 1 or 2 పాజిటివ్ క్యాండిల్స్ చూసిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్. లేదు స్టాక్ కనుక ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే నియర్ బై సపోర్ట్స్ లేవు, అప్ టు 600 లెవెల్ దాకా పడే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో పడుతున్నప్పుడు అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే మెటల్ స్టాక్స్ ఇంకా పడే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ రివర్సల్ వస్తే కనుక 2 డేస్ కొంత పాజిటివ్ క్యాండిల్స్ చూసి 710 లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్ జేఎస్డబ్ల్యూ స్టీల్లో. అలాగే మనం సేల్ స్టాక్ చూస్తే కనుక థర్డ్ స్టాక్, సో సేల్ కూడా కంటిన్యూస్గా పడుతుంది. సో మేజర్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయింది. టాటా స్టీల్ ఏ విధంగా మేజర్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిందో ఈవెన్ సేల్ కూడా మేజర్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయింది. సో ఇది కూడా ఇంకా కూడా ఫర్దర్గా పడే ఛాన్స్ ఉన్నాయి. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే సేల్ అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే సేల్ అనేది కొంత ఫైనాన్షియల్స్ వీటివి వీక్ అనమాట కంపేర్ టు టాటా స్టీల్.
స్టీల్ వాళ్ళతో కంపేర్ చేస్తే వీటి యొక్క ఫైనాన్షియల్స్ కొంత వీక్ ఫ్రెండ్స్. సో ప్రస్తుతం సేల్ స్టాక్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అంత మంచిది కాదు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 100 లెవెల్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే తీసుకోవచ్చు ఒక షార్ట్ టర్మ్ కోసం, బట్ లాంగ్ టర్మ్ వ్యూ అస్సలు తీసుకోకపోవడమే బెటర్ అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట సేల్. సో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయకండి. ఒకవేళ మీరు కొంత హై లెవెల్స్ 130-135 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే, సో ప్రస్తుతం కూడా హోల్డ్ కనుక చేస్తుంటే కొంత రిస్క్ తీసుకుందాం అనుకుంటే 100 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఒకవేళ 100 బిలో కనుక స్టాక్ పడిపోతే కనుక ఎగ్జిట్ అయిపోవడం ట్రై చేయండి. లేదు కొంత రివర్సల్ వస్తే కనుక మీ లెవెల్స్ రాగానే కొంత ప్రాఫిట్ స్మాల్ ప్రాఫిట్స్ తీసుకొని బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం బెటర్ ఫ్రెండ్స్. సో ఇది మన థర్డ్ స్టాక్ సేల్. అలాగే మనం ఎన్ఎండిసికి చూస్తే కనుక ఎన్ఎండిసి కూడా మేజర్ సపోర్ట్ అనేది బ్రేక్ అయింది. కంటిన్యూస్గా ఈ స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఎందుకంటే ఈ స్టాక్లో ఏదైతే ఈ ఫాల్ కాకముందే ఈ స్టాక్లో మేజర్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కొంత సెల్లింగ్ అనేది చేశారన్నమాట. సో స్టాక్ రీసెంట్గానే ఈవెన్ టాటా స్టీల్ అవన్నీ కూడా కొంత పెరుగుతున్న టైంలో కూడా ఈ స్టాక్ అనేది పడుతూనే ఉందన్నమాట. ఎందుకంటే దీంట్లో కొంతమంది ఎవరైతే బిగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ స్టేక్ అనేది రీసెంట్ టైమ్స్లో ఎగ్జిట్ అయిపోయారు ఫ్రెండ్స్. సో అంటే కొంత స్టేక్ని సెల్ చేశారు. సో ఆటోమేటిక్గా స్టాక్ అనేది కరెక్షన్లో ఉంది. ఎప్పుడైతే మెటల్ స్టాక్స్ కొంత పడడం స్టార్ట్ అయ్యో ఈ స్టాక్ కూడా కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. సో ఇది కూడా మేజర్ సపోర్ట్ బ్రేక్ అయిపోయింది. ప్రస్తుతం నియర్ బై సపోర్ట్స్ అరౌండ్గా మనం చూస్తే కనుక 140 లెవెల్స్ దగ్గర అరౌండ్గా ఉన్నాయి. బట్ కొంచెం వెయిట్ చేసి తీసుకోవడం బెటర్ ఒకవేళ ఈ స్టాక్ తీసుకుందాం అనుకుంటే. ఎందుకంటే ఇది 190-200 రూపీస్ దగ్గరికి వెళ్ళిన స్టాక్ అప్రాక్సిమేట్లీ ఒక 50-60% ఏదైతే 50-60 పాయింట్స్ అనేది కింద పడిపోయింది. సో ఒక 135 లెవెల్స్ దగ్గర నుంచి 140 లెవెల్స్ ఇక్కడ మధ్యలో ఎక్కడైనా రివర్సల్ కనిపిస్తే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అంటే ఒక 1 డే టైం ఫ్రేమ్లో ఒక 2 పాజిటివ్ క్యాండిల్స్ కనిపించి మార్కెట్ కూడా స్లైడ్గా పాజిటివ్ ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. దీని నుంచి కొంత మనం ఒక 10-15-20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయకండి, పడినేయండి. పడిన తర్వాత 135 నుంచి 140 లెవెల్స్ దగ్గర కొంత ఏమైనా సపోర్ట్ తీసుకొని అక్కడ రివర్సల్ వస్తే అప్పుడు బై చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో ఇది మన ఫోర్త్ స్టాక్ అనమాట. అలాగే హిండాల్కో కానివ్వండి, ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి. నేషనల్ అల్యూమినియం కానివ్వండి, సో చాలా మెటల్ స్టాక్స్ పడుతూనే ఉన్నాయి. సో ఆ స్టాక్స్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అంత మంచిది కాదు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. స్టాక్స్ లైక్ టాటా స్టీల్ అయితే కనుక కొంత హోల్డ్ చేయొచ్చు. బట్ టాటా స్టీల్ కూడా మార్కెట్ క్రాష్ ఒక 300-350 రూపీస్ స్టాక్ కంటిన్యూస్గా గ్రో అవుతూనే వచ్చింది. సో ఇంత లార్జ్ ర్యాలీ అనేది మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్కి జరగవచ్చు అనమాట. అందువల్ల కొంత వెయిట్ చేసి కొంత రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 4 స్టాక్స్ టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సేల్ అలాగే ఎన్ఎండిసి. సో ఈ మెటల్ స్టాక్స్ గురించి ఈ వీడియో అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.